సంగారెడ్డి జిల్లాలోని అందోల్ జోగిపేట పట్టణంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు బక్కి వెంకటయ్యను పూల బొకేలు అందించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దళిత సంఘాల నేతలతో కలిసి జోగిపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దళిత సంఘాల నేతలు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ను అంబేద్కర్ విగ్రహం వద్ద శాల్వాలతో సన్మానించారు. మాజీ ఎంపీపీ రామగౌడ్ ఇంటిలో ఏర్పాటు చేసిన తేనీటి విందును స్వీకరించారు. అనంతరం నేరుగా అందోల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ను విద్యార్థులు స్వాగతం పలికారు. గురుకుల పాఠశాల వద్ద పోలీసుల గౌరవ వందనాలను స్వీకరించారు. అనంతరం గురుకుల పాఠశాలలోని తరగతి గదులను అలాగే భోజనశాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల బోధన తీరు ఎలా ఉందంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం జారీ చేసిన భోజన మెను ప్రకారం ఇక్కడి పాఠశాల సిబ్బంది భోజనం పెడుతున్నారా లేదా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల నిర్వహణ తీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ను అలాగే సభ్యులను శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అది విద్యతోనే సాధ్యమని అన్నారు. దళిత గిరిజనుల సంక్షేమం కోసమే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉందని ఈ సందర్భంగా అన్నారు. కొన్ని యూనివర్సిటీలలో విధులు నిర్వహిస్తున్న ఎస్సీ ఉద్యోగులకు రిజిస్టర్లుగా వీసీలుగా సముచిత స్థానం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అలాగే కేబినెట్ సబ్ కమిటీ బృందానికి నివేదికను సమర్పించానని అన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ సమర్పించిన నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో గురుకుల పాఠశాలను సందర్శిస్తున్నామన్నారు. అలాగే జిల్లాల వారీగా అధికారులతో రివ్యూ మీటింగ్లు నిర్వహించి దళిత గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీస్తున్నామన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న బాధితుల ఫిర్యాదులపై వివరాలను సేకరిస్తున్నామన్నారు. ముఖ్యంగా భూముల విలువలు పెరగడంతో దళితులపై దాడులు అధికమవుతున్నాయని అన్నారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో పోలీసులు నిర్లక్ష్యం వహించకుండా బాధితులకు అండగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ సిద్ధాంతాలను అవలంబించాలని కోరారు. అంబేద్కర్ సూచించిన విధంగా పోరాడు, సమీకరించు, ప్రశ్నించు అనే సిద్ధాంతాన్ని పాటించాలన్నారు. పోరాడకుంటే మన సమస్యలు పరిష్కారం కావన్నారు. సమాజంలోని అసమానతలు తొలగాలన్నా, కుల నిర్మూలన జరగాలన్నా అది విద్యతోనే సాధ్యమని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. I'm Jitini from 10th standard TGS WRS JC Girls Andhra School. Welcome you, sir. Thank you, sir. और पार्टी आगे बढ़ेगा. Forward march शुरू कर. डॉक्टर बाबा साहब अम्बेडकर Sri Bhakti Venkataya Garu, who currently serves as
Chairman of Telangana State SC/ST Commission, and I welcome all the SC/ST committee Neri Garu, Rambabu Nayak Garu, Mukherjee Lakshmi Narayana Garu, Jilla Shankar Garu, Rengutla Praveen Garu. It is nice for us to have you all here. I hand over my to our principal sir to speak to us. పిల్లలు రిజల్ట్ బాగుంటుంది వెరీ గుడ్ అని మనం ఇక్కడ సమస్యలు ఉంటే చిన్న చిన్న సమస్యలు ఉంటే నేను కలెక్టర్కి పోతున్నా కలెక్టర్ వల్ల ఎవిడెంట్ చేయిస్తా మనకు లక్ష్మీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కూడా ఇచ్చారు మన మంత్రి కూడా దామోదర్ గారు ఉన్నారు వారి దృష్టి మొత్తం ఈ సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తాను అది ఉంటే చెప్తున్నారు నేను కలిగినా కాబట్టి నేను రిపోర్ట్ ఇస్తాను చాలా సమస్యలు ఉంటాయి సార్. లాస్ట్ ఇయర్ పర్ఫెక్ట్గా జరిగింది సార్ సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా. అదే గారు దామోదర్ రాజేశ్వర గారి సహకారంతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు, అల్ట్రానెట్స్ వాళ్ళు, అరవింద ల్యాబ్స్ వాళ్ళు, అదేవిధంగా మహిళా ల్యాబ్స్ వాళ్ళు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సార్. ఇక 90% ప్రాబ్లమ్స్ మనకు తీరిపోయినాయి సార్. చిన్న చిన్న సమస్యలు మిగిలి ఉన్నాయి సార్. ఈ స్కూలు డ్రైనేజ్ సిస్టమ్ కొంచెం బ్రేక్ అయ్యి సార్, డ్యామేజ్ అయ్యి సార్. అది కూడా మనకు వాళ్ళు అడిగి అనేది చేస్తా అన్నారు సార్. ఇంకో ఒక 10% వర్క్స్ మాత్రం మిగిలి ఉన్నాయి సార్. రిమైనింగ్ 90% మన మంత్రాలయ అండదండలతో మనకు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ ఫార్మాసిటికల్ పని చేశారు సార్. సో మరి చాలా అదృష్టవంతం సార్, మనకు అన్ని వస్తువులు కలిగి ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. To honor ఇలా కాదు ఇక మనం జైంటీలో పోయి ఈ సమస్యలు ఏముంది తెలుసుకొని పెట్టడానికి కొంచెం ప్రయత్నం చేస్తున్నాడు. అన్ని సబ్జెక్టులు టీచర్లు అన్ని సబ్జెక్టులు లైబ్రరీ ఉందా, కంప్యూటర్ ల్యాబ్, రైట్ ప్రకారం లంచ్ ఎగ్గిపిస్తున్నారు. చికెన్ మటన్ చేస్తున్నాము, నాలుగు చేస్తున్నాము. ఈరోజు పెట్టారా? మధ్యాహ్నం ఉందా? చికెన్ రేటు పెరిగినప్పుడు చదువుకోవాలి అంతా. By using of the HTML. HTML is nothing but the hypertext markup language. So by the using of HTML, we can create so many websites like Chrome, Google, WhatsApp, web page, like that. So we are seeing the newspaper. Welcome to our school, CGS Debra Andor. Sir, thank you, sir. ముఖ్యంగా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉందని, దానికి పోయే ముందు ఒక జేఎన్యూ యూనివర్సిటీ మన కూకట్పల్లిలో రివ్యూ చేసినప్పుడు మన గంగారెడ్డి డీసీ గారు మరి రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు గారు మా జేఎన్యూలో సందర్శించాలే మా జగిత్యాల సుందరపురం అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా నేను సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా రివ్యూ చేసుకొని మరి ఏడుపాల అమ్మవారిని దర్శనం చేసుకొని ఒక గురుకులు కూడా సందర్శించాలి అనేది ఒక జిల్లా కట్టడం ఈ గురుకులు కంపల్సరీ సందర్శించాలని మ్యాండేట్
అందులో భాగంగా మన ఆందోళనలో మరి మంచి నడుస్తున్నటువంటి గుంపులు మరి దీన్ని ప్రదర్శించాలి, ఇక్కడ యువకులు తెలుసుకోవాలని చెప్పి రావడం జరిగింది. మరి ప్రిన్సిపల్ గారు అయితే అన్ని విషయాల సమస్యలు దాదాపుగా మాకు పూర్తిగానే చూసాడు. మరి చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మన కలెక్టర్ గారి దృష్టికి కానీ మన మంత్రి గారి దృష్టికి కానీ తీసుకుపోయి ఇప్పుడు దేశం అభివృద్ధి కావాలన్నా, గ్రామం అభివృద్ధి కావాలన్నా, మండలం అభివృద్ధి కావాలన్నా మొదటి విద్యా వ్యవస్థ కాలేకపోతే ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ఒక 20-25 రూపాయలు విద్య చేసి ఒక నివేదిక ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు. మేమందరం మేము ఇచ్చినటువంటి మా కమిటీలో మేము ఇచ్చిన రిపోర్ట్లో మన సబ్ కమిటీలో మన దామోదర్ గారు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి బట్టి విక్రమక్క గారు, దామోదర్ గారు, శ్రీధర్బాబు గారు అంతా టీంలో సబ్ కమిటీ మన క్యాబినెట్ సబ్ కమిటీతో పోయి ముఖ్యమంత్రి రిపోర్ట్ ఇచ్చి మా యొక్క ఎస్సీఎస్టీ కమిటీ రిపోర్ట్ బేస్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 200% మన డైట్ ఛార్జీలు, నెట్ ఛార్జీలు ఇవన్నీ కూడా పెంచి 40% మన నెట్ ఛార్జీలు, 200% మన హాస్పిటల్ ఛార్జీలు పెంచి ఇలా మన ముఖ్యమంత్రి గారు ఎంతో దారుణం వహించారు. మన గురుకులాలకు చాలా సమస్యలు దాంట్లో తీరినాయి. ఏది ఏమైనా చాలా రోజులు గురుకులాలకు పెంచలేదు కాబట్టి చాలా రోజులు పెట్టడానికి మరి ఆ ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళందరికీ నేను ఎన్నోసార్లు మనం పచ్చగా కృతజ్ఞత తెలిపిన కూడా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పినాం. నేను చెప్పి ఈ డైట్ ఇవన్నీ పెంచినప్పుడు పోయి రిపోర్ట్ ఇచ్చినప్పుడు మేము ఒక మాట చెప్పిన ముఖ్యమంత్రి గారు ఏమన్నామంటే మరి 75 సంవత్సరాల నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, మన బాసర ట్రిపుల్ కానీ కొన్నిట్లలో బీసీలను మరి ఎస్సీ ఎస్టీలకు అవకాశం వస్తలేదు. మరి వాళ్ళకి అవకాశం మీరు ఇవ్వాలి, మీరు చర్చలు ఇవ్వాలని చెప్పి మేము కోర్టు కొడితే మరి ఉస్మానియా యూనివర్సిటీకి కానీ, కాకతీయ యూనివర్సిటీకి కానీ, తర్వాత బాసర ట్రిపుల్ యూనివర్సిటీ కానీ దళితులు నియమించి వాళ్ళ యొక్క గొప్పతనం చాటున్నాం ముఖ్యమంత్రి గారు. ఇట్లా మేము అన్ని కూడా సమస్యలు ఉండబోతూ ఉన్నాం. మనకు అంబేద్కర్ ఏం చెప్పిందంటే పోరాడు, సమీకరించు, బోధించు. ఇలా పోరాడకపోతే మన సమస్యలు పరిష్కారం చేయాలి. ఏమంటుందంటే ఇవన్నీ కూడా మరి దేశంలో మొత్తం మీద కూడా చూస్తుంటే మన రాష్ట్రంలో కూడా చూస్తున్నట్టుంటే విద్య అనేది చాలా ముఖ్యం. విద్య వచ్చిన వాళ్ళు ప్రపంచాన్ని జయించవచ్చు. విద్యనే ప్రాముఖ్యం. ఇలా కుల వ్యవస్థ పోవాలన్నా, సమాజం అసమాజం రూపుమాపాలన్నా విద్య మాత్రం చాలా ముఖ్యం కనుక ఆ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి మరి తగిన సూచనలు, సలహాలు ఇచ్చుకుంటూ ఎస్సీ ఎస్టీ కమిషన్గా మా బాధ్యత నెరవేర్చుకుంటూ మరి ఎస్సీలను కూడా సమానమైన గౌరవం ఇవ్వాలి. ఇలా తెలంగాణ ముఖ్యంగా ఆకలైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే భరించారు. ఆత్మగౌరవం మనకి తెలంగాణ ప్రజలకు ఎక్కువ కనుక దాని సెంటిమెంట్ మీద తెలంగాణ మనకు వచ్చింది, ఇదంతా తెలియదు కాదు. కాబట్టి అట్లా మేము అందరికీ కూడా మన ఎస్సీ ఎస్టీలు కూడా అన్ని విధాల అన్యాయం జరగకుండా మరి కేసులలో కూడా మరి పోలీస్ శాఖను కూడా ఎక్కడిదక్కడ 33 జిల్లాలు పూర్తి చేసుకున్నాం. ఇలా మన 53 జిల్లాలు, 6 జిల్లా అక్కడ రివ్యూ చేసుకొని అక్కడ లక్ష్మీనరసింహ దర్శనం చేసుకోవడం జరిగింది. 2వ విడత జిల్లా ఇప్పుడు 33 జిల్లాలు మొదటి విడత అయిపోయింది. 2వ విడత సిద్దిపేట, మెదక్ ఇలా సంగారెడ్డి రివ్యూ చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ తగిన ఆదేశాలు ఇస్తూ ఉన్నాం. ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ పెండింగ్ ఉన్నాయా, మరి ల్యాండ్ సమస్యలు పెండింగ్ ఉన్నాయా, అట్రాసిటీ కేసులు, ల్యాండ్ రైట్స్ పెండింగ్ ఉన్నాయా, ఇలా చాలా కూడా ల్యాండ్ రిలేటెడ్ సమస్యలతో కూడా మన ఎంత చూస్తున్న హత్యలు జరుగుతూ ఉన్నాయి, అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. రిలేటెడ్ ధరలు పెరిగి భూమి ధర పెరిగి కూడా కొన్ని ఘోరాలు జరుగుతున్నాయి. అటువంటి జరగకుండా మరి ప్రతి నెల చివరి వారంలో సివిల్ ఏరియా జరపాలని, కానీ 3 నెలలకు ఒకసారి డిఎంసీపీ జరపాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు ఇచ్చుకుంటూ మరి ఎస్సీ సమస్యలపై ఎవరు అసత్వం వహించినా ఉపయోగించే లేదని చెప్పి ఎక్కడ రూరల్ దేశంలో కూడా వైరల్ జరగదని చెప్పి కూడా అన్ని సమస్యల మీద ఉన్న ఎస్సీఎస్ కమిషన్ ఎస్సీఎస్ కస్టోడీగా పనిచేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ప్రిన్సిపల్ గారికి కానీ మరి కళాశాల మన యొక్క సిబ్బంది, అధ్యాపక బృందానికి కానీ అందరికీ కూడా మంచి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. ఇంకా కూడా మంచి మాకు పోటీ పడాలి.